विद्या परिमित शक्त्या प्रियमाणस्य महालोकमध्ये परिप्रमाणानामणे कोटि ब्रह्माण्डानामेकतमे यज्ञाविन्दोलङ्कारं व्यापस्येज नामुदस्पृन्न महाति ब्रह्माण्डकरमण्डले आधार शक्ति श्रीवरा कुर्मानन्दाष्टदिक्कजोमरि प्रादेश गीतस्य अतल वितल सुतल तलातल रसातल महातल वाताल सप्तलोकस्योपतले भूलोक भुवर्लोक सुवर्लोक महर्लोक जनलोक तपोलोक सत्यलोकादिलोकान अदो भाग्ये महानालायमान मणिराजुरदस्य सात्प्रमणामण्डलमण्डिते ऐरावत पुण्डरीक वामन कुमुदाञ्जनसारोम सुप्रदीक्याख्याष्ट शुण्डातण्डोत्तम्बिते लोकालोकातुलमिलिते लवणेक्षो सुरातर्पितदक्षिण जलान्तपुरिमिते इंद्रकंड शेरुकंड ताम्रकंड कलस्तिकंड नागंड शिरुकंड शारकंडाल भरतकंडाल महाकंडकंडात्मके महामानस सरोवर काले पंचाशतकोटि विस्तृतमण्डले अयोध्या मथुरा माया काशी कांची अवधिका पुरी द्वारावती तिरुपति श्रीरंगम दुब्बाय पंचपुरी प्रतिष्ठिते भक्तनगा गुरुमनगा सिंहनगा अनेक भूपालांबालिते अंगवंगलिंगकाश्मीरकांबोधंवीर सुराष्ट्र महाराष्ट्र भगत भागत नेपाल सिंहल द्रविड़ द्राविड़ कर्नाटक नाडपुलिंगादेक भूपाल पालिते गुरु दशात्व गुरु विक्रिंगण गोसलमत्र मात्र अनेक भूपाल पालिते सर्वानुकूल्यदासिद्ध्यर्थं अस्मिन् वर्तमान द्वारिकांत्रमणिन प्रभवादी श्री संवत्सरामध्ये श्री क्रोधिनाम संवत्सरे दक्षिणायने उत्तरा दक्षिणायन मध्ये दक्षिणायन षट्ऋतुना मध्ये वर्षर्धो द्वादशमासाङ्कस्मिन् भाद्रपदमासे पक्षत्रयाणां मध्ये कृष्णपक्षे पञ्चतिथिया मध्ये एकादश्यां सप्तवासाङ्कस्मिन् मन्दवासरेशमनक्षत्रशुभयोगशमकरण एवं गुणः विशेषणविशिष्टाय अस्यां शोभात्रितौ ఆ ఏడు ప్రాకారాల మధ్యలో ఏడో ప్రాకారంలో స్వామి ఉంటాడు. ఈ ఒక్కొక్క ప్రాకారం ఎంత ఉంటుందా అంటే దుబ్బాకి ఎంత ఉంటుందో అంత ఉంటుందండి ఒక ప్రాకారం అంటే ఇప్పుడు మనకి రాజగోపురం ఉందా అవి అలాంటిది చుట్టూ ఎప్పుడైతే బౌండరీ వస్తుందో కాంపౌండ్ వాల్ అనుకోండి ఆ కాంపౌండ్ వాల్ అనేటువంటి 7 ఉంటాయి అట మొత్తం. అందులో ఒకటో దాంట్లో మన దుబ్బాకి ఎంత ఉందో అంత పెద్దగా ఉంటుందండి అప్పటి అంటే అన్ని ఇళ్ళు ఉంటాయి అక్కడ. తర్వాత రెండో దాంట్లో దేవాలయాలు ఉంటాయి ఇళ్ళు ఉంటాయి. మూడో దాంట్లో దేవాలయాలు ఉంటాయి. నాలుగవ దాంట్లో కూడా దేవాలయాలు కొన్ని నివాసాలు ఉంటాయి. ఐదో దాంట్లో మొత్తం దేవాలయాలు ఉంటాయి. తర్వాత దేవాలయానికి సంబంధించిన తోటల ఒకటి ఉంటాయి. ఆరో ప్రాకారంలో కూడా దేవాలయాలు ఉంటాయి. ఏడో ప్రాకారం మొత్తం కూడా ఆ స్వామి ఉన్నటువంటిదే ఉంటుంది. మరి స్వామి ఎంతగా ఉంటాడు అంటే ఈ పిల్లల దగ్గర నుంచి ఆ పిల్లలు ఇంత పెద్దగా ఉంటాడు స్వామి. ఇలా ఉంటాడు, ఇలా పడుకొని ఉంటాడు స్వామి. పడుకొని ఉంటాడు. 4 డోర్లు ఉంటాయి. ఒక దగ్గర నుంచి మొత్తం స్వామిని చూడాలంటే చూడలేము. 4 భాగాలుగా చూడాలి స్వామి. అలా ఆ వైకుంఠం అనేటువంటిది శ్రీరంగం. అక్కడ స్వామి మనకు ఉంటాడు. మరి రెండోది ఏంటిది మనకు తిరుపతి. అంటే దాదాపు అందరం చూసాం. చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? తిరుపతి అందరూ చూసే ఉన్నారు. ఒకవేళ చూడకుండా కూడా పర్వాలేదు, ఇక్కడ స్వామి ఉన్నాడు కాబట్టి ఆయన చూస్తే తిరుపతి చూసినట్టు ఫలితం ఏర్పడుతుంది. అలాగా ఆ వైకుంఠంలో ఉన్నటువంటి స్వామి ఎలాగైతే ఉంటాడో అటువంటి ఆ వ్యూహంలో ఇలా ఉండేవాడట స్వామి అని మనకి చెప్పినట్టుగా ఆ వ్యూహంలో ఇక్కడ కలియుగంలో శ్రీనివాసుడిగా అవతరించినటువంటి ఆ యొక్క స్వామి అన్నీ కూడా నించుకొని ఆర్తత్రాణపర అంటే మనకి ఏది కూడా కావాలంటే అది ఇచ్చేటువంటి వాడట స్వామి. మరి అంతేకాకుండా మరి అమ్మలేటువంటి వాళ్ళట అంటే ఆయన అడుగుతే ఇస్తారు. కానీ వీరిద్దరూ అడగక ముందే మనకు అన్ని ఇస్తారు. మన అమ్మ కూడా అలాగే కదా, అడగక ముందే మనకు అన్ని కూడా ఇస్తూ ఉంటుంది కదా. మీరు కూడా మీ పిల్లలకు అలాగే ఇస్తారు. అడగక ముందే ఇవ్వాలి అని చెప్తే ఆమె ఉంటుంది. లేదు లేదు ఖచ్చితంగా ఇవ్వాలని ఈ అమ్మ చెప్తుంది. ఇక తప్పదు అని ఆయన ఇస్తూ ఉంటాడు. అందుకే మొదలు అమ్మకి చెప్పినాక స్వామికి చెప్పాలి. ఎక్కడ వైష్ణవ క్షేత్రాలైనా కూడా ఎక్కడైనా కూడా అదే ఉంటుంది. అలాగనే ఆ అమ్మకి మనం చెప్పుకోవాలి. మరి అటువంటి అడగక ముందే ఇచ్చేటువంటి వాళ్ళట ఈ యొక్క ఇద్దరు అమ్మలట. ఒక ఆమెనేమో ఆకాశరాజు యొక్క కుమార్తె, ఇంకొక ఆమెనేమో భూమిలో నుంచి ఉద్భవించి క్షీరసాగర్ యొక్క కుమార్తె భూదేవి, శ్రీదేవి భూదేవి. వీళ్ళిద్దరు అమ్మని కూడా ఇచ్చి స్వామికి మనందరం కూడా ఇప్పుడు కన్యాదానం చేశాం. వారు లేరు కాబట్టి వారితో ప్రత్యేకంగా చేపిస్తాం. అలాగా అక్కడ వడ్డీ కాసుల వాడు ఆయన. ఈయనే కళ్యాణ వెంకటేశ్వర స్వామి. అంటే మనం కోరినటువంటి కోరికలన్నీ కూడా తీర్చేటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఈ స్వామి. అందుకే వివాహాలు, సంతానాలు,
ఇతరత్రాన్ని కూడా ఈ స్వామి వల్ల మనకందరికి కూడా జరుగుతూ ఉన్నాయి. మరి అటువంటి ఆ యొక్క స్వామి అమ్మల కళ్యాణంలో మనం ఇప్పుడు ఆ యొక్క కన్యాదానం అనేటువంటి ఇద్దరు అమ్మాయిలు కూడా ఇచ్చి మనమందరం కూడా స్వామికి అనుగ్రహాన్ని మన మీద అనుగ్రహం కలిగేటట్టుగా కన్యాదానం జరిపించాము. మరి ఆ ప్రసాదం కూడా మనకు అందాలి కదా. కన్యాదానం చేసినప్పుడు ఆ తీర్థం అంతా కూడా మీ మీద ప్రోక్షణ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కన్యాదాన ప్రసాద యజమానస్యాః శిరసా కృణామి నమస్కరోమి సర్వ అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. కన్యాదాన ప్రసాద యజమానస్యాః శిరసా విజయం తదేవ దారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రఘంస్మరామి. సావధానా సమోర్తే సావధాన శుభలక్ష్మే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన శ్రీరామపత్ని జనకస్య బుద్ధి సీతాంగన సుందర కోమలాంగి భూగర్భజాత గుణైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సమోర్తే సావధాన శుభలక్ష్మే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన. శ్రీరంగే గరుడాచలే గిరివరే శేషాచలే మందిరే వైకుంఠే కనకాచలే లక్ష్మణ ఆయాంగ భగవాన్ పురాణ పురుష గురియస్తదా మంగళం. సావధాన సుమూర్తే సావధాన శుభలక్ష్మే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన వస్తుశ్చాశ్రీదాత్రాణాం సుజగురుదేవ్యాణాం సమస్తిదాధార మహామండూక పూర్వైక్యమరాజేయ ప్రతిన పురందరమావదేశామ్యాత్ అష్టదిక్పాలకానాం భక్తహోర త్రికాణనవాంశద్వాశాం చ త్రింశానుకూలకానాం శుభే శోభనః సుముహూర్త సుదిన నక్షత్ర ఇది ముహూర్త సుముహూర్తో అస్తు. గోవింద గోవింద. అందరూ చప్పట్లు కొట్టారు. వాన పాడరమ్మ చూడరమ్మ వాన పాడరమ్మ సమర్పయామి ఆచమనీయం సమర్పయామి సుగంధాదిక పర్వతమయాన్ని సమర్పయామి మాంగళ్యోపచార పూజాన్ సమర్పయామి దివ్యచందనం సమర్పయామి కుంకుమానులేపనం సమర్పయామి పుష్పై పూజయామి. శ్రీశవ వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః నానావిధాః పరిమళపత్రి పుష్పాంజలిం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి తాంబూల సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి. నమస్కారోమి. సర్వ అనుకూల్యత ఫలసిద్ధిరస్తు సకలారాధనైశ్వర్చితామస్తు. మీ అందరి దగ్గర కూడా మాంగళ్యం అనేటువంటి వస్తుంది. రెండు చేతులతో చక్కగా మాంగళ్యాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. గట్టిగా మాంగళ్యం బంధురాణేన లోకరక్షణ హేతవే కంటే భజ కంటే భస్మాని సుమతే సంజీవచర దర్శనం మాంగళ్యనామోర్ణ సుమహోర్ణో
పయనం కడులోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనన్ని భూదేవిగా గోవిందా లగ్నమునంది మనసు కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెండ్లి చెప్తున్నారా? మళ్ళా రెండు చేతులు దగ్గరకు ముయ్యండి, రెండు కళ్ళు కూడా మూసుకోండి, ఇలా దగ్గరకు పెట్టుకోండి చేతులు. నేను చెప్పేటువంటి మంత్రాన్ని చెప్పండి అందరు కూడా. సహా కుటుంబకస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ సిద్ధ్యర్థం. ఒకసారి ఆ రెండు చేతులు తెరిచి మీ కళ్ళు తెరిచి ఆ చేతిలోకి చూసుకుంటూ మీ మనసులో ఏమి కోరికలు ఉన్నాయో కోరికలు ఉన్నటువంటి వాళ్ళు ఆ చేతిలోకి చూసుకుంటూ చెప్పుకోండి ఒకసారి మనసులో. మళ్ళా రెండు చేతులు దగ్గరికి పోయండి, రెండు కళ్ళు మూసుకోండి. మళ్ళీ చెప్పండి. ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని జన్మాంతరేషు జ్ఞానతో అజ్ఞాన కృత దోష నివారణ సిద్ధ్యర్థం మమ ఇష్ట కామ్యాప్త మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం జన్మ ప్రకృతి బాల్య యౌవన కౌమార వార్ధికేయ సుషుప్త ద్వారా సకల దోష నివారణ సిద్ధ్యర్థం అస్మిన్ మమ గృహే వివాహ అర్జీన వివాహ యోగ్యత సిద్ధ్యర్థం సంతాన అర్జీన సంతాన యోగ్యత సిద్ధ్యర్థం ఉద్యోగ అర్జీన ఉన్నత ఉద్యోగ ప్రాప్త్యర్థం విద్యా యోగ్యత సిద్ధ్యర్థం ఆయు ఆరోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం అదివేదుమంగ పద్మావతి సమేత కళ్యాణ ఏకదేశ్వర స్వామినః తిరుకల్యాణ మహోత్సవ సమయే సంకల్పిత కన్యాదాన పూర్వక బ్రహ్మగంధి పూజనంచ కారయిష్యే. కళ్ళు తెరిచి మళ్ళొక్కసారి ఆ చేతిలోకి చూసుకుంటూ చేతులు కూడా తెరిచి ఆ మీ కోరికలు ఇంతకుముందు చెప్పినటువంటి కోరికలే మళ్ళొక్కసారి చెప్పండి. తర్వాత చేతులు పూయండి. మీ దగ్గరికి వస్త్రం తీసుకుని వస్తుంది. ఆ వస్త్రంలో ఆ కోరికలతో కూడుకున్నటువంటి దక్షిణని సమర్పించినట్లయితే అవన్నీ కూడా
బంధంగా ముడివేసి స్వామికి మనం సమర్పిద్దాం. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన అమృతాంబురే తస్మై బ్రహ్మచ బ్రహ్మచ ఆయుకీర్తిం ప్రజాప్తతో భాగధేనైవైనం ప్రణయతే బ్రాహ్మణ ఆశ్రయం ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతే యావతీర్వై దేవతాః సహస్రవా వేదవిద్బ్రాహ్మణేభ్యో వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్సుర్యాణం సంకీర్తయే దేత ఏవ దేవతా ప్రీణాతి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. 10 నిమిషాలలో స్వామి అమ్మవారిద్దరు కూడా లోపలికి వెంచప్ చేసుకొని లోపలికి పంపించి స్వామికి భోజనం పెట్టి ముందు మనం చేద్దామా స్వామి కొడదాం అంటే ముందు మనం చూసులేదు ఆ టేస్ట్ ఎట్లుందో ఇంకా చూడరా మీరు చూడరా? సరే, అయితే మీ కోరిక ప్రకారంగానే మొదలు స్వామికి భోజనం పెట్టి తర్వాత స్వామికి హారతి నీరాజనం ఇచ్చి తర్వాత మనందరం కూడా తీర్థ ప్రసాదం తీసుకొని ఇక్కడ కళ్యాణం జరిపించినటువంటి ఆ యొక్క తలంబ్రాలు కూడా అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ టేబుల్ దగ్గర అక్కడ ఇక్కడికి ఎవరు రావద్దు. అక్కడ తీర్థము శతాలు తీసుకున్న తర్వాత మీకు తలంబ్రాలు ఇస్తారు. ఆ తలంబ్రాలు తీసుకొని మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క టోకెన్లు తీసుకొని చక్కగా కిందికి వెళ్ళినట్లయితే కింద అక్కడ భోజనశాలలో మిమ్మల్ని చక్కగా కూర్చునబెట్టి మీకు చక్కగా పంచభక్ష పరమాన్నాలతో భోజనం అనేటువంటిది పెట్టడం జరుగుతూ ఉంటుంది. పదార్థాలు కూడా పడేయకుండా ఎంత కావాలో అంత మాత్రమే వేయించుకొని పదార్థాలు తినండి. ఇలాగా ప్రతి శనివారం కూడా ఇక్కడ మనం కళ్యాణం జరిపించుకొని వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా భోజనం అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎవరైనా కూడా ఈ యొక్క భోజనాల ఏర్పాట్లు చేయాలి అనుకుంటే చక్కగా మనం కూడా పాల్గొవచ్చు. ఎందుకంటే ఒక శనివారం రోజున చక్కగా 2116 రూపాయలు కడితే చక్కగా ఆ రోజు వచ్చినటువంటి 200-300 మంది భోజనం పెట్టే అవకాశం ఉంది. అదే నెల రోజులు పెట్టాలంటే 7116 రూపాయలు కడితే 4 వారాలు అంటే దాదాపు 1500 మందికి మన చేతుల మీదుగా భోజనం పెట్టే అవకాశం ఉంది. శాశ్వతంగా అంటే 21,000 కడితే 10 సంవత్సరాలు 480 వారాలు, ఒకటి కాదు 2 కాదు 480 వారాలు మన పేరు మీద చక్కగా భోజనం పెట్టడం జరుగుతుంది. ప్రతి శనివారం ఎవరైతే ఈ యొక్క భోజనాన్ని పెట్టిస్తారో వాళ్ళ గోత్రనామాలు కూడా ఉదయం ప్రతిరోజు స్వామికి అభిషేకం కాగానే వాళ్ళకి చెప్పి స్వామికి చెప్పి స్వామి ఈరోజు వీళ్ళు భోజనాలు పెడుతున్నారయ్యా అని చెప్పేసి ఆ సంకల్పం కూడా ప్రతి శనివారం కూడా చెప్పడం జరుగుతుంది.